ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. కీర్తనలో 119:16 నీ కట్టడములను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువక యుందును. దేవునికి స్తోత్రాలు. Psalm 119:16 I will delight myself in your statutes. I will not forget your word. దేవునికి స్తోత్రాలు. I will delight in your statutes. I will delight in your word. మీ వాక్యంలో నేను సంతోషిస్తాను, మీ వాక్యంలో నేను ఆనందిస్తాను, మీ వాక్యమే నాకు సంతోషాన్ని ఇచ్చేది. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. వాక్యమైన దేవుని నేను కలిగి ఉన్నప్పుడు నా జీవితం అంతా సంతోషమే. దేవునికి స్తోత్రాలు. సో ఇక్కడ ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ వర్డ్. మీ వాక్యాన్ని నేను మర్చిపోను, ఎందుకంటే మీ వాక్యంలో నాకు ఆదరణ ఉంది, అలాగే సమాధానం ఉంది, సక్సెస్ ఉంది, విజయం ఉంది. మీ యొక్క వాక్యంలో నాకు గ్రేట్ రెస్పెక్ట్. వాక్యాన్ని తెలిసిన వారు, వాక్యంలో జీవించే వారికి మీ కటాక్షము, ప్రజల కటాక్షాన్ని మీరు కలిగిస్తారు. దేవునికి స్తోత్రాలు. ఆల్ హీస్ రూలింగ్, మీ యొక్క మాటలు, మీ యొక్క కార్యాలు, అలాగే మీ యొక్క తీర్పు ప్రతి ఒక్కటి కూడా మీ వాక్యానికి తగిన విధంగా మీరు చేస్తారు తండ్రి. మీరు మాకు తెలియజేశారు ఏ విధంగా మేము నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకుంటే మాకు ఆపదలు రాకుండా ఉంటాయి, కష్టాలు రాకుండా ఉంటాయి, ఆ శోధనలోకి మేము పడకుండా ఉంటాము. అలాగే ఒకవేళ శోధనలు మా వైపు వచ్చినా కానీ క్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని, క్రీస్తు అనే వాక్యాన్ని ఏ విధంగా మేము ధరించాలని ఎంత చక్కగా మీరు మాకు బైబిల్లో తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని మేము మర్చిపోము, ఎందుకంటే మీ వాక్యమే మమ్మల్ని జీవింపజేసింది. మీ వాక్యమే ఈ రోజున మమ్మల్ని నడిపిస్తూ ఉంది తండ్రి. మీ వాక్యమే మమ్మల్ని పోషిస్తుంది తండ్రి. మీ వాక్యమే మమ్మల్ని స్వస్థపరిచింది తండ్రి. ఆల్ ఆర్ ఇన్ యువర్ వర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్, బికాస్ వర్డ్ ఈజ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. యువర్ వర్డ్ we will not forget, because your word is our healing, your word is our comfort, your word is our peace, your word is our prosperity, your word is our long life, your word is our guide, your word is our truth, your word is our light. ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే దేవుని వాక్యంలో మనకి ముగింపు ఉండదు, ఎందుకంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్యమే కదా దేవుడు మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు. చూడండి, ప్రతిసారి మనం దావీదు మహారాజును చూసినప్పుడు ఆల్వేస్ హీ వాంట్స్ టు లెర్న్ అండ్ హీ వాంట్స్ టు లివ్ ఇన్ గాడ్. ప్రతిరోజు కూడా ఆయన దేవునిలో సంతోషిస్తూ కీర్తనలు పాడుకుంటూ ఆయన వాక్యంలో జీవించాలని, ఇంకా తెలుసుకోవాలని, దుప్పి ఏ విధంగా నీటి కోసం దాహంగా ఉంటుందో అదే విధంగా దావీదు మహారాజు దేవుని కోసం, వాక్యం కోసం ఎంతో తప్పించడం మనం కీర్తనలో చూస్తూ ఉన్నాము. మొదటి దినవృత్తాంతాలు 28:9 మనం చూస్తుంటే దావీదు మహారాజుకి ఆయన అడ్వైజ్ ఇస్తారు, ఆ యొక్క సలహా ఇస్తారు. ఏమని? సర్వ్ హిమ్, దేవుని నువ్వు సేవ చేసుకో, అలాగే లవ్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్, మీ యొక్క హృదయపూర్వకంగా దేవునికి నువ్వు పరిచర్య చెయ్యి. దేవునికి స్తోత్రాలు. లార్డ్ సర్చెస్ ఆల్ అవర్ హార్ట్స్. ఎందుకంటే హృదయపూర్వకంగా ఎందుకు అంటున్నారు వాక్యం అంతా? బికాజ్ హృదయాన్ని పరిశీలించే దేవుడు. మన తలంపులు రాకముందే మన తలంపులు ఎరిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. కాబట్టి నీ తలంపులు అలాగే నీ హృదయం శుభ్రంగా ఉండాలంటే వాటికి దేవుడు కావలిగా ఉండాలని మనకి ఫిలిప్పీల పత్రిక 4:7 తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే దేవుడు మన యొక్క హృదయాల్ని, తలంపులు ఎరిగిన దేవుడు. 103వ కీర్తన మనం చూస్తుంటే 2వ వచనం దావీదు మహారాజు అంటారు, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. నా హృదయమా, నా అంతరంగమా దేవుని యందు నువ్వు సంతోషించు, దేవుడు చేసిన కార్యాలు ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు. బికాజ్ బీ ఫెయిత్ఫుల్ టు గాడ్, బీ లాయల్ టు గాడ్ అండ్ ప్రైజ్ గాడ్, వర్షిప్ గాడ్, ఆనర్ గాడ్. అలాగే 103వ కీర్తన 3వ వచనం మనం చూస్తుంటే హూ ఫర్గివ్స్ ఆల్ అవర్ ఇనిక్విటీస్. ఆయన వాక్యం ద్వారా, మన విశ్వాసం ద్వారా దేవాది దేవుడు మనకున్న ప్రతి ఒక్క ఆ యొక్క దోషాలన్నింటినీ క్షమించిన దేవుడు మన దేవుడు. అలాగే మన యొక్క డిసీజెస్, మన రోగాలన్నింటినీ కూడా స్వస్థపరిచిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. అలాగే 4వ వచనం మనం చూస్తుంటే హూ రిడీమ్స్ యువర్ లైఫ్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రక్షన్. మనం గుంటలో పడిపోకుండా, మనం పాడైపోకుండా, నాశనం అయిపోకుండా మనల్ని కాపాడేది, మనల్ని లేవనెత్తేది మన యేసయ్య. ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. అలాగే 103వ కీర్తన 14లో మనం చూస్తుంటే హీ నోస్ అవర్ ఫ్రేమ్వర్క్. మనం ఎంత బలహీనమో ఆయనకి తెలుసు, మనం ఎంత ఫ్రెజైల్, హౌ ఫ్రెజైల్ వీఆర్ గాడ్ నోస్. సో హీ విల్ నాట్ ఫర్గెట్ us. సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్. రిమెంబర్ దట్ హీ రిమెంబర్స్ దట్ వీఆర్ డస్ట్.
వీ షుడ్ రిమెంబర్ దట్ హీఈస్ లైఫ్, హీఈస్ ద ఎటర్నల్ లైఫ్. మనము కేవలం దుమ్ము మాత్రమని, ధూళి మాత్రమని దేవునికి తెలుసు. అదేవిధంగా దేవుడు నిత్య జీవాన్నిచ్చే దేవుడని, ఆది అంతము లేని దేవుడని, ఆయనలో మనం జీవించి ఉండటానికి ఆయన మాత్రమే మనకు కావాలని మనం కూడా మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రాలు. సో లెట్ us, God will not forget us and we should not forget God's word, because God's word is the one which takes us to the eternity. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు నాయన. ఎస్ లార్డ్, ఫాదర్ గాడ్, మా జీవితాల్లో ఏది జరిగినా కానీ నాయన తండ్రి, మీ వాక్యాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా నాయన, ఆ మతిమరుపు అనేది రాకుండా నాయన, మా హృదయాల్లో నాయన ప్రభా యొక్క ట్రెజర్లో, మా హృదయం అనే యొక్క కోశాగారంలో తండ్రి మేము స్టోర్ చేసుకున్న మాటలు నాయన ప్రభా, మా జీవితంలో ప్రతిరోజు నాయన ప్రభా అసాధారణమైన జ్ఞానంతో మేము వాటిలో నడవటానికి ప్రభా మీరు కృప చూపించండి. దావీదు మహారాజు ఏ విధంగా మీ వాక్యం కోసం తప్పించిపోతున్నారో అదేవిధంగా తండ్రి తేనె కంటే మధురమైన మీ మాటల్లో మేము జీవించి ఉండటానికి ప్రతిరోజు నాయన ప్రభా వాటిని మేము ధ్యానించుకుంటానికి, వాటిలో ఉన్న ఆ యొక్క తండ్రి ప్రభా ఆ యొక్క బెనిఫిట్స్ నాయన ప్రభా వాటిని మేము పొందటానికి మీరు కృప చూపించు నాయన ప్రభా. ఎంతమంది బిడ్డలు నాయన స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నారో నాయన, అలాగే తండ్రి చీకట్లో ఉండి నాయన మీ వెలుగు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభా, మమ్మల్ని అందరినీ మీరు కరుణించి నాయన, కటాక్షించి నాయన, మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుండి విడుదల కలుగజేసి నాయన, మీ పరిశుద్ధ రక్తాన్ని శిరస్సు నుండి పాదం వరకు మా మీద కృమ్మరించి నాయన, బిడ్డలకి స్వస్థతనిచ్చిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.